హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. సో ఇవాళ మనము మార్బల్ టెక్చర్స్ గురించి మాట్లాడుకుందాం. మనం ఎలివేషన్కి మార్బల్ టెక్చర్ అనేది చేస్తున్నాం. ఇవాళ ఈ బిల్డింగ్ చూస్తున్నారు కదా, ఇది మన నిజామాబాద్ బిల్డింగే. సో ఇది నార్త్ ఫేసు. కలరింగ్ అయిన తర్వాత మనం దానికి టెక్చర్ అని పెడుతున్నాం. సో ఇది ఎన్సిఎల్ టెక్చర్. ఇక్కడ చూడండి, సంచి కనిపిస్తుంది చూడండి, బ్లాక్ డూన్ అనేసి. సో ఇది మనకి బ్లాక్ అండ్ గ్రేలో ఉన్నది, లైట్ గ్రే అండ్ బ్లాక్. సో ఇది మనం మిషన్ ద్వారా మిక్స్ చేసుకోవచ్చు, లేకుంటే మనం చేతి ద్వారా కూడా మిక్సింగ్ చేసుకోవచ్చు. సో ఇది అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలనేసి దాని గురించి కూడా మనం ఈ వీడియోలో మీకు చెప్తా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది ఏ విధంగా అయితే మిక్స్ చేయాలో, ఎంత వాటర్ కలపాలో అనేది దీని గురించి నేను ఈ వీడియోలో చెప్తా. 20 లీటర్స్ బకెట్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇది మనకి 25 kgs వస్తుంది. ఇది చూడండి, ఇక్కడ చూడండి స్టోన్స్. ఇది మార్బల్ గ్రానైట్ స్టోన్స్ ఉంటాయి, చిన్న చిన్న స్టోన్స్. మళ్ళీ దాంట్లో కెమికల్స్ ఉంటుంది. ఆ కెమికల్లో మనం వాటర్ వేసుకొని కలిపితే అది మనకి సేమ్ ఫెవికాల్ లాగా అతుకుంటుంది గోడకి. సో ఇక్కడ చూడండి, ఇది ఎట్లా ఉంటుంది చూడండి, మొత్తం పొడి పొడిలాగా ఉంటుంది. దీనికి మనం వాటర్ వేసుకొని కలుపుకోవాల్సి వస్తుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇగో చూసిరా, మొత్తం రవ అలాగా ఉంది. సో దీంట్లో మనకు ఏ విధంగా అంటే మనకి ఎంత వాటర్ పోయాలా, మనకి పట్టి మీద ఎంత వస్తుంది అనేది ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి, నేను 1 లీటర్ వాటర్ వేస్తున్నా. ఇక్కడ మీకు కలిపి చూపిస్తా. ఇది చూడండి, ఇది మంచి మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో కెమికల్ ఉంటుంది. ఆ కెమికల్ ఏంటంటే ఆ స్టోన్ని పట్టుకొని ఉంటుంది. మనం వాటర్ వేస్తే కొంచెం లూజ్ అవుతుంది. సో ఆ లూజ్ అయిన కెమికలే మనకి మెయిన్ అన్నమాట. అది చూసిరా, తెల్ల కనిపిస్తుంది, అదే కెమికల్ మనకి. అది మనకి ఎట్లా అంటే ఫెవికల్ లాగా మంచిగా గట్టిగా పట్టుకుంటుంది స్టోన్స్కి. చూడండి, మిక్స్ అవుతుంది చూడండి. ఇదిగోండి, ఇలా మిక్స్ చేసిన తర్వాత సో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇవి ఆటించి పట్టి ఉంటే చూడండి, ఆ పట్టి మీదకి మనకి మాల్ రావాలి, మాల్ జారిపోవద్దు. సో ఆ విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు చూడండి, కంపౌండ్ వాల్. ఇది ఫస్ట్ మేము కంపౌండ్ వాల్కి గుంజినాం. ఇక్కడ చూడండి, సో ఇదే ఈ స్ట్రక్చరే మొత్తం మనకి బిల్డింగ్కి వస్తుంది. ఎక్కడెక్కడ వస్తుంది అంటే ఎలివేషన్కి చూడండి, మీకు చూపిస్తా. ఎక్కడైతే మనం కలర్ వదిలిపెట్టినాం చూడండి, అక్కడ చూడండి కార్నర్కి, మళ్ళీ ఇక్కడ మధ్యలో పట్టి, సైడ్ పట్టి, ఈ పిల్లర్స్, వీటన్నిటికీ మనం ఇదే టెక్చర్ అనేది గుంజబోతున్నాం. సో ఈ టెక్చర్ గుంజేటప్పుడు మనకి ఏంటంటే కస్టమర్ గణపతి కావాలన్నారు. సో దాని గురించి కూడా మనం ఒక స్టిక్కర్ తెచ్చేసి గణపతి అతికి పెట్టేసినాం. సో చూడండి, 2 పిల్లర్లు అయితే కంప్లీట్ అయినాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, అది మేమే గుంజినాం. ఎందుకంటే ఇక్కడ వీడియో తీసేటోళ్ళు ఎవరు లేకుండే, నేనే వీడియో తీసిన కాబట్టి మీకు ఎలా అప్లై చేయాలనేది చూపించలేదు. సో ఏం లేదు ఫ్రెండ్స్, ఇది చేయాలంటే కొంచెం ప్రొఫెషనల్ పెయింటర్స్ కావాలి. ఎందుకంటే మార్కెట్లో ఏది తక్కువ నడుస్తున్నది, కొత్త ఉన్నది. చాలా మందికి అప్లై చేయడానికి వస్తుంది, కొంతమందికి వస్తలేదు. సో ఇది కూడా మన పెయింటర్స్ అనుకుంటే చేయగలుగుతారు. సో ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. ఇది నేచురల్ ఫినిషింగ్ లాగానే మనకి ఇది వస్తుంది. ఎవరైనా చూస్తే మరి మొత్తం గోడకి బండలు పెట్టినారు అని అనుకుంటారు. సో ఇది చూడండి, ఇది పిల్లర్ ఫ్రెండ్స్. ఇది చూడండి బిఫోర్ ఎట్లా ఉన్నది, మళ్ళీ దీనికి మనం అప్లై చేసినాక ఏ విధంగా అయితే పిల్లర్ వస్తుంది అది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది చూడండి. ఎక్దమ్ అఫీషియల్ లుక్ చూడండి. లైట్ గ్రే అండ్ డార్క్ గ్రే, అంటే డార్క్ స్టోన్స్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది చూడండి. మొత్తం బండ పెట్టినట్టే అవుతుంది కదా ఇది స్టోన్ చూడండి. సో ఈ విధంగా మనం ఈ బిల్డింగ్కి మొత్తం ఫైనల్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇలా ఇది చూడండి, మీకు చూపిస్తా. సో ఫ్రెండ్స్, మీకు వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే SMS చేయండి, కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తా. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా అనిపిస్తుంది బిల్డింగ్ చూడండి ఫ్రెండ్స్, మొత్తం చూడండి టోటల్.